హల్లెలూయా. యావரும் ఉక్కారుంగల్. దయచేసి కూర్చుందాం. మొదటి సాక్షి పాస్టర్ గురు ఫ్రమ్ ఢిల్లీ. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు గురు మన మధ్యలో తన సాక్ష్యం పంచుకుంటారు. Praise be to His holy name. ఆయన పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. I want to share my testimony with you in 3 ways how I experienced the Lord Jesus Christ in my life. యేసు ప్రభు నా జీవితంలో చేసిన 3 విధములుగా నా జీవితంలో కార్యం చేసింది నేను మీకు సాక్ష్యంగా పంచుకోవాలని కోరుకుంటున్నాను. First of all, I experienced the Lord Jesus Christ in my life as a healer. మొట్టమొదట యేసు ప్రభు నా జీవితంలో వైద్యుడిగా, స్వస్థపరిచే వైద్యుడిగా ఉంటున్నాడు. And still he is my healer. ఇప్పటికి కూడా ఆయనే నా వైద్యుడై ఉంటున్నాడు. And secondly, I experienced the Lord Jesus Christ as a savior in my life, and still he is my savior. రెండవది, ఆయన నా రక్షకుడై ఉంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన నన్ను రక్షించే రక్షకుడై ఉంటున్నాడు. Thirdly, I experienced Jesus Christ as my husband, and still he is my husband. మూడవది, యేసు ప్రభు నా భర్త అయి ఉంటున్నాడు. ఇప్పటికీ ఆయన భర్తగానే ఉంటున్నాడు. Right from my birth, the devil was always after me. Right from my birth, the devil was always after me. అయితే ప్రారంభం నుంచి సాతానుడు మాత్రం నాకు విరోధంగా క్రియ చేస్తూనే ఉంటాడు. A few minutes after I was born, I was laid down by the side of my mother. That's what mother told me. A woman came and took me in her hand and said, "You have to name him as Kabaleeswaran because he is a God's child." A woman came and took me in her hands and said, "You have to name this child as Kabaleeswaran because he is a God's child." ఒక స్త్రీ వచ్చి వెంటనే ఏం చేసిందంటే నన్ను ఎత్తుకొని అంటగా చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకొని ఆ యొక్క పెంట గుప్పలో కబాలి అని పేరు పెట్టమని చెప్పింది. And the moment she left, I started to cry. అది ఆమె వెళ్ళిపోయిన వెంటనే నేను ఏడవడం మొదలు పెట్టాను. And doctors and nurses did many things, they could not control my cry. అయితే డాక్టర్లు తర్వాత నర్సులు ఎన్నో విధంగా ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు ఏమి చేయలేకపోయారు. My mother was a praying woman. She was not belonging to this church at that time. మా యొక్క తల్లి అయితే ఈ సంఘము చెందినది కాదు, కానీ ఆమె ఏడవడం మొదలు పెట్టింది, ప్రార్థించడం మొదలు పెట్టింది. But she prayed for me and immediately I got deliverance from the cry. ఎప్పుడైతే నా తల్లి నా కొరకు ప్రార్థన చేసిందో వెంటనే నాకు స్వస్థత కలిగింది. Secondly, at the age of 3 సంవత్సరాల వయసులో I was attacked by the sickness called epilepsy. మురిగి బీమార్, రైట్. నాకు మూర్ఛపోయే ఆ యొక్క వ్యాధి నా జీవితంలో ప్రారంభించబడ్డది. Every day at least 20 times I will have the fits. దినంలో 25 సార్లు ఆ యొక్క ఫిట్స్ వ్యాధి లేకుండా మూర్ఛపోయే వ్యాధి వచ్చేది. 20 times I used to get the fits, 20 times in a day. అదే ఒక్క దినమునకు 20 పర్యాములు ఆ యొక్క మూర్ఛ వ్యాధి వచ్చేది. So we were nominal Christians and my parents took me to the doctors and they were giving all kinds of medical treatment. నా ఇంటి వారు, నా యొక్క బంధువులందరూ కూడా ఈ యొక్క వైద్యం చేయించడానికి హాస్పిటల్లోనికి తీసుకెళ్లారు. I had a vague idea they will apply all the mustard oil upon me and garlic and try to keep my body always hot. అయితే ఏ విధం చేతనే సరే వారు నన్ను ఒక వేడి, నా శరీరం అంతా వేడిగా పెట్టడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. And for 6 months I was suffering like this. 6 నెలలు నేను ఈ విధంగా శ్రమపడి ఉంటున్నాను. At last doctors forsook. అయితే చివరికి డాక్టర్లే అలసిపోయి ఉంటున్నారు. And there is no cure for it. Was in the year 1956 there was no cure for me. అయితే 1956 సంవత్సరంలో దీనికి ఒక స్వస్థత వైద్యమే లేదని వాళ్ళు చెప్తున్నారు. My grandmother was belonging to this church. మా యొక్క అమ్మమ్మ గారు ఈ యొక్క సంఘమునకు చెందినది. So
workers used to visit our house because our house was very nearby to the faith home that time. అయితే ఆ సమయంలో విశ్వాసకుల నుంచి సేవకులు వచ్చి నన్ను దర్శించేవారు. So one afternoon I had a terrible attack of the sickness. అయితే తరువాత చూసినప్పుడు ఈ యొక్క వ్యాధి చేత భయంకరంగా నా జీవితంలో బాధపడి ఉంటున్నాను. And it was almost, I became dead for 3 hours. There was no life in me. అయితే చివరికి ఆ యొక్క వైద్యమునకు స్వస్థత లేదని మరణం వరకు నేను వచ్చి ఉంటున్నాను. That afternoon it was almost a dead state for 3 hours. There was no life in me. అయితే 3 గంటల వరకు చివరి సమయంలో నేను మరణించాను, నాలో జీవం లేకుండా పోయి ఉంటున్నది. My pulse gone down, there was no heartbeat and my body became very cold. అయితే నా శరీరమును పరీక్షించినప్పుడు గుండె కొట్టుకోవడం లేదు, శరీరం అంతా చల్లబడిపోయి ఉంటున్నది, ఏమీ లేకుండా పోయి ఉంటున్నది. That time sisters were praying in the faith home. They had a vision concerning my state and they rushed to our house. ఆ సమయంలో విశ్వాసమున్న సహోదరులు ఏం చేశారంటే పాస్టర్ గారి యొక్క దర్శనంలో ఆయన పరిస్థితిని చూసి వెంటనే వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. And my mother told the sisters that my son is in a dead state, but I believe that God will give him life back, and if God gives him life back, I want to dedicate him for the service of God. ఎప్పుడైతే మా తల్లి గారు మా విశ్వాసకున్న సహోదరులకు తెలియజేసి ఉంటున్నారు, నా కుమారుడైతే చనిపోయే పరిస్థితిలో ఉంటున్నాడు, నాకైతే విశ్వాసం ఉంది దేవుడు తిరిగి జీవం ఇస్తాడు, జీవం ఇచ్చినట్లయితే నా కుమారుని దేవుని యొక్క సేవకు సమర్పిస్తానని ఒప్పుకున్నాను. And the three joined together and prayed a small prayer only. అది చిన్న ప్రార్థన, ఒక మామూలు ప్రార్థననే ఆమె చేసింది. It was not a long prayer asked together, but a small prayer. ఇది ఒక చిన్న ప్రార్థననే చేసింది, పెద్ద ప్రార్థన కాదు. God gave me life back. ప్రభువా నా కుమారునికి జీవము తిరిగి దయచేయి. God gave life back to me. ప్రభువా God gave life back to me. God gave life back to me. No. మదర్ తల్లి ఏం చెప్తుందంటే, ప్రభువా నా కుమారునికి తిరిగి జీవం ఇవ్వు. And God gave life back to me. అయితే దేవుడు తిరిగి నాకు ఆ జీవం ఇచ్చినాడు. And not only that, అది మాత్రమే కాదు, that day I got deliverance from that sickness. ఆ దినము పూర్తిగా ఆ యొక్క వ్యాధి నుంచి దేవుడు స్వస్థత ఇచ్చి ఉన్నాడు. For the past 64 years I am experiencing that perfect health that I received on that day. ఆ దినమున ఇటువంటి ఒక స్వస్థత యొక్క అనుభవమును నా జీవితంలో పొందుకొని ఉన్నాను. And I experienced that for the past 64 years in my life. గత 64 సంవత్సరములు ఇదే అనుభవంలో నేను జీవిస్తున్నాను. And our family came into this faith. మా యొక్క కుటుంబం అంతా ఈ విశ్వాసంలో వచ్చి ఉంటున్నారు. And we were brought in this faith. And we were brought in this faith. అయితే మేము విశ్వాసంలో ఎదిగి ఉంటున్నాము. As I attained my youth age, I drifted away from the Lord. నేను ఆ తర్వాత నేను ఎదిగినా కొలది నేను ప్రభు నుంచి దూరం అవడం మొదలు పెట్టాను. But God's love was with me always and he was after me always. అయితే దేవుని ప్రేమ నా పక్షంలో ఉన్నది కనుకనే ఎల్లప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూనే ఉండేవాడు. In the year 1984, 1984వ సంవత్సరము in the month of February, ఫిబ్రవరి నెలలో 2 continuous weeks there was a preaching going on in our assembly Kelly's based on Luke chapter 5 verse 3. లూకా సువార్త 5వ అధ్యాయం విషయంలో కెల్లీస్ అనే ఒక విశ్వాసగ్రహం చెన్నైలో ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతుంటున్నాడు. Thrust out little from the land. Thrust out little from the land. The Lord Jesus was telling unto Peter, thrust out little from the land. ఆ యొక్క స్థలం నుంచి దేశం నుంచి నువ్వు పక్కకు తొలగమని యేసు ప్రభు పేతురుతో చెప్తున్నాడు. The Lord told unto Peter asking to the boat to be thrust out little from the land. అయితే యేసు ప్రభు ఆ యొక్క దోణెను పక్కకు నువ్వు తొలగించు లేకుంటే నెట్టుమని చెప్పి ఉంటున్నాడు. And that preaching, 2 weeks preaching touched my heart. ఆ 2 వారముల యొక్క బైబిల్ స్టడీ ప్రసంగం అనేది నా హృదయంలో ముట్టుకొని ఉంటున్నది. And it penetrated my heart and I accepted the Lord Jesus Christ that time only as my personal savior. ఆ దినమునే నేను యేసు ప్రభువును నా నిజమైన సొంత రక్షకునిగా అంగీకరించున్నాను. Praise be to his holy name. దేవుని మహిమ కలుగాక. And wonderfully based on the chapter, if you go, Peter put his cast his net into the deep and he caught multitude of fish. ఆ తరువాత పేతురు యేసు ప్రభు మాట వినేసి ఆ యొక్క
వలను ఏం చేశారంటే కుడివైపు వేసినప్పుడు విస్తారమైన చేపలు అతను దొరికింటున్నవి. In the same way, God opened out miraculously a way that I may go to Gulf country to work. అయితే దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా నాకు సహాయం చేసి నా పనికి వెళ్ళటగాను సహాయం చేసినాడు. It was a miracle only. అది ఒక అద్భుతమే. I never expected that I will get a job there in Gulf. I never expected that I will get a job there in Gulf. అయితే ఆ యొక్క గల్ఫ్ దేశంలో లేకుంటే అరబ్ దేశంలో నాకు ఒక ఉద్యోగం దొరుకుతాయని నేను ఎన్నడూ తలంచలేదు. అది ఒక అద్భుతంగా దేవుడు చేశాడు. Praise be to his holy name. దేవుని నామం మహిమ కలుగును గాక. I did not give even a single naya paisa as for the job to get. Everything was sent from the company which I went to work. అయితే ఒక్క పైస కూడా నేను లంచం గాని ఇవ్వడం గాని ఏది చేయలేదు. కానీ కంపెనీ వారే నాకు సమస్తమును చేసి నాకు పంపించారు. Praise be to his holy name. దేవుని నామం స్తోత్రం కలుగును. When I surrendered my life to Jesus and accepted me as a savior, he blessed me abundantly, monetarily and financially. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించినానో అప్పుడు భూ సంబంధమైన గాను ఆత్మ సంబంధమైన గాను అన్ని విధములుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. So when I went to Gulf, I did not have a mind to come for the ministry. అయితే నేను ఎప్పుడైతే అరబ్ దేశం గల్ఫ్ దేశం వెళ్ళి ఉన్నానో నేను సేవకు వస్తాను అనే ఒక ఉద్దేశం నాకు లేకుండాను. When I went to the Gulf, I was not anointed by the Holy Spirit also. అయితే నేను ఎప్పుడైతే ఆ యొక్క గల్ఫ్ దేశం వెళ్ళి ఉన్నానో అప్పుడు కూడా నాకు సరి అయిన ఒక అభిషేకం లేదు. In those days there were no servants of God to lead us in Gulf countries. ఆ దేశములలో ఆ దినములలో సేవకులు అనే వారు లేకుండా ఉన్నారు. Praise be to his holy name. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. God gave some wonderful believers to get together and pray there. అయితే దేవుడు ఆశ్చర్యంగా విశ్వాసం నాకు ఇచ్చి ఉన్నాడు. అందరిని కూడబెట్టి నేను కూడా వారితోని ప్రార్థన చేయించు సేవ చేసేవాడిని. And these believers were of great help for me to receive the Holy Spirit. అయితే నా కొరకు విశ్వాసులందరూ కలిసి ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ పొందుట కొరకు. And it is illegal to worship there in Gulf countries in those days. ఆ దినముల్లో ఆ యొక్క గల్ఫ్ దేశంలో సేవ చేయుట చట్టబద్ధమైన ఆ యొక్క ప్రభుత్వంకు విరుద్ధమైనది. But God wonderfully preserved us there, and sometimes we go to desert place and sit alone, and these believers, they used to confess their sins and shortcomings for me to receive the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ పొందు నిమిత్తమై ఈ యొక్క విశ్వాసులందరూ కూడి ప్రార్థన చేస్తున్న సమయంలో నా నిమిత్తమై వారు పాపములు ఒప్పుకొనేవారు. Praise be to his holy name. దేవుని నామ స్తోత్రం కలుగాక. And graciously I made a covenant with God. అప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునితో ఒక నిబంధన చేసే సందర్భం ఏర్పడ్డది. In the year 1988, in the month of June, I said, Lord, if you want me to serve thee, you must anoint me before the end of this year. అయితే ప్రభువా ఈ యొక్క 1988వ సంవత్సరమున నేను నీకు సేవ చేయాలని మీరు ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే ఈ సంవత్సరం చివరి లోపల నాకు ఒక అభిషేకం ఇవ్వాలి. It is true that my mother has dedicated me for the ministry. మా తల్లి గారైతే నన్ను సేవకు ప్రతిష్ఠించింది, అది నిజమే. But unless and until I be anointed, I cannot serve you. అయితే నేను అభిషేకం పొందనట్లయితే నేను నీకు సేవ చేయటకు సాధ్యం కాదు. In the year 1988, in the month of December 30th at 8 p.m., that time God anointed me with the mighty anointing of the Holy Spirit. దేవుడు ఈ యొక్క మాట విన్న దేవుడే ఆ యొక్క సంవత్సరము 1988 సంవత్సరము డిసెంబర్ 30వ తారీఖు రాత్రి 8 గంటలకు దేవుడు నన్ను అభిషేకించాడు. Praise be to his holy name. దేవుని నామ స్తోత్రం కలుగాక. And from that moment onwards, God started to speak to me concerning the ministry through verses and through prophecies and through dreams. అప్పటి నుండి దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. కలల ద్వారా, దర్శనం ద్వారా అనేక విధములుగా మాట్లాడుతున్నాడు. Praise be to his holy name. దేవుని నామ స్తోత్రం కలుగాక. In the year 1991, 1991లో I and another brother who came out for the ministry in that year, now he has gone to be with the Lord, we received a letter from our late pastor P.M. Thomas, pray and come for Bombay Convention. అయితే 1991 సంవత్సరం నేను ఇంకొక సహోదరుడు ఇద్దరం కలిసి మేము ఇండియాకు రావాలని, బాంబే కన్వెన్షన్ కు మీరు రావాలి అని పాస్టర్ పిఎం థామస్ గారు ఉత్తరం రాసి ఉంటున్నారు. కానీ నాతో వచ్చిన సహోదరుడు అది ప్రభులో ఆయన నిద్రించున్నాడు. Praise be to his holy name. దేవుని నామ స్తోత్రం కలుగాక. And the
believer brother who was reading our church, to him Pastor PM sent a letter, pray and send Brother Raju and Brother Guru for the Bombay Convention. బ్రదర్ రాజును గురును ఇద్దరిని కూడా బాంబే కన్వెన్షన్ కు పంపించమని పాస్టర్ పిఎం థామస్ గారు ఆ యొక్క విశ్వాస్ ఎవరైతే సంఘం నడుపుతున్నాడో వారికి ఉత్తరం రాశాడు. And in that time also I could experience the wonderful working of the hand of the Lord in my life. ఆ సమయంలో కూడా దేవుని యొక్క హస్తం అనేది నా కొరకు క్రియ చేస్తున్న విషయం నేను గ్రహించలేకపోయినాను. I got everything set right in the company. దేవుడు నేను పనిచేసే కంపెనీలో అన్ని సక్రమంగా క్రమపరిచాడు. And when the brother who was supposed to come with me, he entered the airport after checking in the immigration, and when I went there, they said that I cannot travel that day. అయితే ఆ సహోదరుడు నాతో వచ్చే సహోదరుడు అయితే అన్ని విధములుగా ఎయిర్పోర్ట్ లో చెకింగ్ చేసి అన్ని సిద్ధంగా ఉంటున్నాడు. కానీ నా విషయంలో చూసినప్పుడు అది సాధ్యం కాలేకపోయింది. And they took the passport and they said, you cannot travel today, you go back. నా పాస్పోర్ట్ చూశారు, తర్వాత చెప్పారు ఈ దినం నువ్వు ప్రయాణం చేయటం వీలు కాదు, నువ్వు తిరిగి వెళ్ళిపోమని చెప్పారు. It was a Thursday evening. అది గురువారం సాయంకాలం. And it was 40 kilometers from the place Faith Home to this airport, and the whole way I was crying unto the Lord, if it is your will, why should this happen to me? అయితే నా ఎయిర్పోర్ట్ నుంచి విశ్వాసంకు 40 నిమిషాల ప్రయాణమే, కానీ నేను ఏడ్చుకుంటా వెళ్తున్నాను. ఏంటి ప్రభువా ఇలాగ ఎందుకు సంభవించింది, ఎందుకు కాలేదని ఏడుస్తూ వెళ్ళాను. Praise be to His holy name. దేవునామ స్తోత్రం కలుగును గాక. That day in the tarrying meeting, that was Thursday we have tarrying meetings there, God spoke to me, you will see my hand working for you. అయితే గురువారం సాయంకాలము అక్కడ కనిపెట్టుకూటంలో నేను కూర్చొని ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు చెప్పాడు, నీవు నా యొక్క చేతి యొక్క మహిమను చూస్తావు అని చెప్పాడు. The next day it was Friday holiday there. అయితే శుక్రవారం అనేది ఆ దేశంలో సెలవు. Saturday morning the government officers they work only half a day, that is 9 to 1. అయితే శనివారం ఉదయకాలము ప్రభుత్వం వారికి ఆ యొక్క ఆఫీస్ పని పొద్దు నుంచి 9 నుంచి 1 గంట వరకే. If I could not reach Bombay by Sunday that year, I would not have been taken for ministry. నేను సమయానికి అనగా ఆదివారం లోపల నేను బొంబాయికి పోయి చేరినట్లయితే నేను సేవకు తీసుకోవడం అసాధ్యం. Exactly on Saturday 12:55 noon, I got my passport cancelled, because when I went to the airport before, there was not a stamp on my visa, cancelled. అయితే శనివారం మధ్యాహ్నము 12 గంటల తర్వాత చూసినట్లయితే ఆ యొక్క పాస్పోర్ట్ విషయంలో ఉన్నా గానీ వీసా అనే విషయంలో అది వారు క్యాన్సిల్ అని చెప్పి ఉంటున్నారు. 12:55 exactly, 1 o'clock the office closed. 12:55 exactly I called my passport with the stamp cancelled, and that night itself I was able to travel to Bombay, and the next day by the grace of God, by the anointing of the Holy Spirit and the placing of the hands of the saint, I was separated for the ministry. అయితే 1 గంటకు శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఆఫీస్ మూసివేయబడుతుంది, కానీ 12:55 అది సమస్తం కూడా సిద్ధపరిచి ముంబైకి ప్రయాణం చేయనట్లుగా దేవుడు సిద్ధపరిచి సహాయం చేశాడు. Praise be to His holy name. దేవుని నామం మహిమ కలుగును గాక. 2 incidents that took place in the ministry I will say, and then finish my testimony. 2 సందర్భాలు నా యొక్క సేవలో సంభవించినది, అది చెప్పి నేను ముగిస్తాను. By separating me for the ministry, I am now experiencing the Lord as my husband in my life. అయితే ఎప్పుడైతే నేను సేవకు ప్రత్యేకింపబడినానో అప్పుడు నా ప్రభువును నా భర్తగా నేను అనుభవించినాను. When I was in the training, I was attacked by malaria. నేను ఎప్పుడైతే ట్రైనింగ్ లో ఉన్నానో మలేరియా వ్యాధి చేత నేను మొత్తబడి ఉంటున్నాను. 5 days I had a terrible shivering in my body. 5 దినములు నా యొక్క శరీరంలో వణకడము, చలి జ్వరం వచ్చినది. On the 5th day when I was getting that shivering, that time I knelt down. అయితే 5వ దినం ఎప్పుడైతే వణుకు శరీరంలో చలి మొదలైందో అప్పుడు నేను మోకాలున్నాను. That time God gave me a verse. అప్పుడు దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు. Romans chapter 8 verse 11. రోమా 8వ అధ్యాయము 11వ The వాక్యం. spirit that raised up Jesus Christ from the dead యేసు ప్రభు లేపిన వాని ఆత్మ will quicken your mortal body.
నీ యొక్క శరీరంలో ఉన్నట్లయితే will quicken your mortal body. అయితే నీ యొక్క శరీరంలో అది జీవింపజేయను. I confess that word. ఆ వాక్యం నేను 10 సార్లు ఒప్పుకొనున్నాను. And God a mighty anointing. అప్పుడు ఒక గొప్ప అభిషేకం దిగింది. That day I was healed from malaria. అప్పుడు మలేరియా నుంచి అద్భుతంగా స్వస్థత పొంది ఉన్నాను. Praise be to His holy name. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. When I was serving the Lord in Delhi Center, I was serving in a place called Faridabad. నేను ఆ యొక్క ఢిల్లీ సెంటర్ లో నేను సేవ చేస్తున్నప్పుడు అహ్మదాబాద్ లో నేను బ్రాంచ్ లో ఉంటున్నాను. One Sunday I was going for the head, Center Faith Home to attend meeting for a brother who was going to go for the ministry. ఒక సెంటర్ ఫెయితంలో సేవకు వెళ్తున్న ఒక కొత్త సేవకుని యొక్క మీటింగ్ వెళ్ళడానికి నేను బయలుదేరాను. I was going the scooter. It was 55 kilometers from Faridabad to the Center Faith Home. From Faridabad to Center Faith Home, it is 55 kilometers. ఫరీదాబాద్ అనే ఫెయితం నుండి సెంటర్ ఫెయితం కు ఒక 50 నిమిషాల ప్రయాణం ఉంది. And I was in the border of Delhi and Faridabad. నేను ఢిల్లీ మరియు ఫరీదాబాద్ మధ్యలో అది ఆ యొక్క సరిహద్దులో ఉంటున్నాను. I was going very slow only. నేను ఒక మెల్లగానే వెళ్తున్నాను. I was very near to the platform. ప్లాట్ఫామ్ దగ్గర ఉంది, ఆ రోడ్ ప్లాట్ఫామ్ దగ్గర ఉంది. And on the right side there was a heavy truck with all kinds of gravel loaded, totally loaded. It was on the right side. అయితే ప్రక్కలో చూసినట్లయితే అధికమైన ఆ యొక్క సామాన్ వేసుకొని పెద్ద లోడు గల లారీ ఉంటుంది. My handlebar of the scooter got caught with a person who was walking on the platform in his bag, and I lost my balance. అయితే ఎప్పుడైతే ప్లాట్ఫామ్ లో ఉన్న ఆ యొక్క వ్యక్తి నడుస్తున్న సందర్భంలో నేను ఆ ప్రక్కలోంచి వెళ్తూ నా యొక్క చేతి సరిహద్దు తప్పిపోయించినది. And I lost my balance. I fell on the right side. నేను దాన్ని నిలుపుకోలేకపోయినాను, నేను కుడి వైపు పడిపోయినాను. And my right hand was on the road, and this heavy truck front wheel went upon my right hand. అయితే నా చెయ్యి అయితే ఆ యొక్క నడిచే ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద ఉంటున్నది. అయితే ఆ యొక్క ట్రక్ అనేది నా చెయ్యి మీద నుంచి వెళ్ళిపోయింది. Praise be to His holy name. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. A few seconds only, the driver switched off that vehicle and he ran away from the place. అయితే ఆ యొక్క డ్రైవర్ ఏం చేశాడంటే చనిపోయినాడని భయపడి ఆ యొక్క ట్రక్ ను ఒక్క నిమిషం ఆపేసి అతను దుంకేసి పారిపోయాడు. A minute or a second before, if it have stopped that vehicle, my hand would have been crushed totally under the tire. అయితే ఎప్పుడైతే ఆయన ఆ ఒక్క నిమిషంలో ఆపకుండా పోయినట్లయితే ఆ యొక్క టైర్లన్నిటి నా చేమించిపోయి పూర్తిగా అది ముక్కలయ్యేది. And the tire went upon the right hand and went down. That moment that person switched off the vehicle and ran away, and there was nothing happened to my hand, but I was having a deep cut here and no blood was coming out of my hand. అయితే ఎప్పుడైతే ఆయన ఒకసారి ముందు టైర్ పోయిందో అప్పుడు అది కట్టేం చెయ్యి అనేది కోసుకపోయిందే తప్ప అది రెండోది కాకముందే ఆపు చేసి వెళ్ళిపోయాడు గనుక నా చెయ్యి అద్భుతంగా కాపాడబడ్డది. ఒక రక్తం బొట్టు కూడా బయటికి రాలేదు. Upon my hand, the hand of the Lord came upon my hand. నా యొక్క చెయ్యి మీద దేవుని యొక్క చెయ్యి వచ్చినందువలన నా చెయ్యి కాపాడబడ్డది. For nearly about 6 hours there was no blood coming out. My blood got compressed there. అయితే ఎప్పుడైతే ఆ యొక్క రక్తం అనేది ఏం బయట రాకుండా లోపలనే ఆ రక్తం అనేది కొద్దిగా ఒత్తిడి చేయబడ్డది. Not even a single bone was broken. అయితే ఒక చిన్న ఎముక కూడా విరిగిపోలేదు. Not even a tear in the vein. ఆ యొక్క నరములు కూడా ఎటువంటి దెబ్బ తినలేదు. Hallelujah. హల్లెలూయా. Our God is such a way keeps us from all kinds of harms and dangers. మన దేవుడు నిశ్చయముగా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ప్రమాదముల నుంచి మనల్ని కాపాడుతున్నాడు. By the grace of God, for the past 29 years the Lord is enabling me to serve in different parts of India and also outside India. భారతదేశం బయటను విదేశంలోను ముఖ్యంగా భారతదేశంలో కూడా ఈ 29 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తూ వస్తున్నాను. It's all the mercies of the Lord. ఇదంతా దేవుని కనికరము, కృప. And anybody hearing here my testimony, if the Lord is having a call, if the Lord has called you, and if you're delaying, it is high time that you come out to serve the Lord. నా సాక్ష్యం ఇచ్చిన ఎవరైనా సరే ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలిచినట్లయితే ఇదే చివరి గడియ ఇంటున్నది, మీరు సేవ చేయుటకు బయలుదేరి రావాలని కోరుకుంటున్నా. Praise be to His holy name. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. அவருக்கு வந்ததான் எல்லா வியாதியிலிருந்தும் ஆபத்திலிருந்தும் விடுவித்து தேவன் வரை பாதுகாத்த மகிமையான ஊழியத்துக்கென்று
அழைத்த இம்மட்டும் ஊழியம் செய்ய தேவன் பாராட்டின எல்லா கிருபைகளுக்காக కరங்களை ఉయర్తి నందియుడన్ కర్తనే స్తోత్రం பண்ணுவோம். ఆయనకు వచ్చినటువంటి ప్రతివిధమైన వ్యాధులలో నుండి ఇబ్బందుల నుండి ప్రభు విడిపించున్నారు. గొప్ప పిలుపుతో పిలిచి ఉన్నారు. సేవకుని ప్రత్యేకించుకొని ఈ దినం వరకు కూడా సేవ చేయడానికి దేవుడు గొప్ప కృప అనుగ్రహించున్నారు కనుక భాస్కర్ గారికి అందరూ చేతులెత్తి దేవుని స్తోత్రించుదాము. సోదరం 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 సోదరం